అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 91వ అధ్యాయము 15వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 91వ అధ్యాయము 16వ వచనం. నీ ప్రజలను ఎడబాయువాడు కాడు, నీ స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 94వ అధ్యాయము 14వ వచనం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 128వ అధ్యాయము 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 128వ అధ్యాయము 3వ వచనం. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 128వ అధ్యాయము 5వ వచనం. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 128వ అధ్యాయము 6వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. యెషయా 44వ అధ్యాయము 3వ వచనం.